నల్గొండ పట్టణంలోని శివాజీనగర్, రామగిరి, హైదరాబాద్ రోడ్, ఎన్జీ కళాశాల పరిసర ప్రాంతాలలో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం వెంకటపతి, ఎఫ్ఎస్డబ్ల్యూ డ్రైవర్ పి వంశీ పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్, రామగిరి, హైదరాబాద్ రోడ్, ఎన్జీ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం వెంకటపతి, ఎఫ్ఎస్డబ్ల్యూ డ్రైవర్ పి వంశీ పాల్గొన్నారు. డ్రైవ్లో భాగంగా వీధి వ్యాపారులు, టీ దుకాణాలు, ఫుడ్ కార్ట్లు, బేకరీలు, హోటళ్లు తదితర ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేశారు. వంట నూనెలను టీపీసీ మీటర్తో పరీక్షించడంతో పాటు టీ పొడి, పాలు, మిరపపొడి, పసుపు నమూనాలను ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో పరీక్షించారు. తాగునీటి నమూనాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వ్యాపారులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, గ్లౌజులు, హెడ్ క్యాప్స్ వినియోగించడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని అధికారులు కోరారు. వాడిన వంట నూనెలను పూర్తిగా తొలగించి కొత్త నూనెలను వినియోగించాలని సూచించారు. నూనెలను పరిమితికి మించి వేడి చేయరాదని, టీపీసీ శాతం 25% మించకూడదని తెలిపారు. అలాగే వాడిన వంట నూనెలను ఇతరులకు విక్రయించకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ రూకో పథకం కింద నమోదు చేసుకున్న అగ్రిగేటర్లకే విక్రయించాలని సూచించారు. అదేవిధంగా విక్రయిస్తే వాడిన నూనెలను నగదు చెల్లించి సేకరిస్తారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షిత ఆహార విక్రయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.